సరే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 83 గురించి మనం స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 83 ఈరోజు క్లాస్లో భాగంగా చూడండి. పరిసరాల్లో మార్పులు ఉన్నప్పటికీ జీవి దేహంలో సాపేక్ష స్థిర ఆవరణను కొనసాగించటాన్ని ఏమంటారు? పరిసరాల్లో మార్పులు ఉన్నప్పటికీ జీవి దేహంలో సాపేక్ష స్థిర ఆవరణను కొనసాగించటను సమస్థితి అని అంటారు. సమస్థితి అంటారు. క్వశ్చన్ నెంబర్ 84, జీవి దేహంలో అంతర్గతంగా ఒక నిర్ణీత పరిధిలో జరిగే ఒక గతిక స్థిరత్వ ప్రక్రియను ఏమంటారు? సమస్థితి అంటారు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 85, జీవులు అనేక శరీర ధర్మ అనుకూలనాల ద్వారా కొనసాగించే అంతర ఆవరణాన్ని ఏమంటారు? ఆన్సర్ సమస్థితి అంటారు. చూడండి, సమస్థితి గురించి 3 క్వశ్చన్లు వచ్చినాయి. మనకి 3 క్వశ్చన్లు వచ్చినాయి, 3 రకాలుగా అడిగారు. క్వశ్చన్ నెంబర్ 86, జీవం నిరంతరంగా సరళ రూపాల నుండి సంక్లిష్ట రూపాలుగా మార్పు చెందుతుంది. జీవం నిరంతరంగా సరళ రూపాల నుండి సంక్లిష్ట రూపాలుగా మార్పు చెందుతుంది. దీనికి ఏమీ ఉండదంటే స్థిరత్వం అనేది ఉండదు. జీవికి స్థిరత్వం అనేది ఉండదు. అది ఎప్పుడు కూడా నిరంతరంగా సరళ రూపాల నుంచి సంక్లిష్ట రూపాలుగా మార్పు చెందుతుంది. క్వశ్చన్ నెంబర్ 87, జీవులలో వైవిధ్యాలు ఎలా ఏర్పడతాయి? జీవులలో వైవిధ్యాలు ఉత్పరివర్తనాలు లేదా జన్యు పునఃసంయోజనాలు, వీటి ద్వారా వైవిధ్యాలు ఏర్పడతాయి. క్వశ్చన్ నెంబర్ 88, ప్రకృతి వర్ణ సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ చార్లెస్ డార్విన్. క్వశ్చన్ నెంబర్ 89, జీవులు ఉపయుక్త వైవిధ్యాలను పోగు చేసుకుని కాలక్రమేణా క్రొత్త జాతులుగా పరిణామం చెందుతాయి అని తెలిపే సిద్ధాంతమే ప్రకృతి వర్ణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90, జీవులలో వయస్సు మీరే ప్రక్రియను ఏమంటారు? వయస్సు మీరే ప్రక్రియను వార్ధక్యము అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 91, జీవులలోని వివిధ వ్యవస్థల వివిధ శరీర నిర్మాణాల మధ్య జరిగే పరస్పర చర్యల వల్ల కలిగే జీవక్రియలు ఏవి? పోషణ, శ్వాసక్రియ, విసర్జన, క్షోభ్యత. ఇవన్నీ కూడా జీవులలో జీవ వ్యవస్థలు, అలాగే వాటి శరీర నిర్మాణాల మధ్య జరిగే పరస్పర చర్యల వల్ల కలిగే జీవక్రియలు. 92, కణజాల ధర్మాలకు కారణం ఏమిటి? కణజాల ధర్మాలకు కారణం ఏమిటి? కణాల మధ్య జరిగే పరస్పర చర్యలు. 93, కణాంగాల ధర్మాలకు కారణం పరమాణువుల మధ్య జరిగే అంతర చర్యలు. 94, ఉన్నత స్థాయి వ్యవస్థల్లో జరిగే చర్యలకు కారణం వ్యవస్థల్లోని అంగాల మధ్య జరిగే పరస్పర చర్యలు. 95, జీవుల అన్ని వర్గీకరణ స్థాయిల్లో కనిపించే వ్యవస్థ ప్రాధాన్యత క్రమ సంక్లిష్ట వ్యవస్థ. 96, భూమిపై జీవించే జీవులను వాటి పరిణామ క్రమమును తెలియచేసే శాస్త్రం, దాన్నే జీవశాస్త్రం అంటారు. 97, క్వశ్చన్ నెంబర్ 97, గత, ప్రస్తుత, భావి తరాలన్నీ జీవులన్నీ దేనిని కలిగి ఒకదానితో మరొకటి ఎంతో కొంత సంబంధమును కలిగి ఉంటాయి? గతంలో ఉన్న జీవులు, ప్రస్తుతం ఉన్న జీవులు, భవిష్యత్తులో కనిపెట్టబోయే జీవులు, వీటన్నిటికీ ఉన్న సంబంధాన్ని అది ఉమ్మడి జన్యు పదార్థం. వీటన్నిటికీ ఉన్న సంబంధం ఉమ్మడి జన్యు పదార్థం. క్వశ్చన్ నెంబర్ 98, జీవుల అధ్యయనానికి అంకితమైన విజ్ఞాన శాస్త్రం. ఆన్సర్ జీవశాస్త్రం. 99, జీవశాస్త్ర శాఖలలో ప్రధానమైన వైవిధ్యభరితమైన విభేదించే శాఖలు ఏవి? ఆన్సర్ వృక్ష, జంతు, సూక్ష్మజీవ శాస్త్రం. అండ్ క్వశ్చన్ నెంబర్ 100, జంతు శాస్త్రం యొక్క మూలపదం ఏది? ఆన్సర్ జూన్ అంటే జంతువు, లాగోస్ అంటే శాస్త్రము, జంతు శాస్త్రము. దీన్ని ఇంగ్లీష్లో జువాలజీ అని అంటున్నాం. 101, పోరిఫెరా వర్గానికి చెందిన స్పంజికల నుండి కార్డేటా వర్గపు క్షీరదాల విభాగం వరకు
అధ్యయనం చేసే శాస్త్రం. అంటే పొరిఫెరా నుంచి క్షీరదాల వరకు అధ్యయనం చేసే శాస్త్రాన్ని జంతు విజ్ఞాన శాస్త్రము లేదా జంతు శాస్త్రము అంటారు. క్వశ్చన్ నెంబర్ 102. జంతు శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. జంతు శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జంతు ప్రపంచాన్ని శాస్త్రీయ సిద్ధాంతాల ద్వారా వివరించడం. జంతు ప్రపంచాన్ని శాస్త్రీయ సిద్ధాంతాల ద్వారా వివరించడం. క్వశ్చన్ నెంబర్ 103. యూజెనిక్స్ జీవ సాంకేతిక శాస్త్రం, బయో ఎనర్జెటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్ లాంటి రంగాలలో ప్రముఖంగా వినియోగించే శాస్త్రం. ఆన్సర్ జంతు శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యవసాయం, ఆక్వాకల్చర్, పశు సంరక్షణ, మానవ ఆరోగ్యం, వ్యాధులు, పశు వైద్య శాస్త్రం, తేనెటీగల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, ఔషధ విజ్ఞాన శాస్త్రం, పశు సంవర్ధనం మొదలైన వాటిలో అనువర్తిత శాస్త్రంగా ఉన్న శాస్త్రం ఏది? ఆన్సర్ జంతు శాస్త్రం. 105. జీవశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించినది ఎవరు? హూ కాయిన్డ్ ద టర్మ్ బయాలజీ? ఆన్సర్ జీన్ బాప్టిస్ట్ లామార్క్. లామార్క్ అనే శాస్త్రవేత్త జీవశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించారు. క్వశ్చన్ నెంబర్ 106. సిద్ధాంత రీత్యా, ఆచరణ రీత్యా జీవులను గుర్తించి వాటి నామీకరణ చేసే శాస్త్రం, దానినే వర్గీకరణ శాస్త్రం లేదా టాక్సానమీ అని అంటున్నాం. వర్గీకరణ శాస్త్రం లేదా టాక్సానమీ. క్వశ్చన్ నెంబర్ 107. వర్గీకరణ శాస్త్రం లేదా టాక్సానమీ ఇది ఏ రెండు పదాల కలయిక వలన టాక్సానమీ అనే పదం వచ్చింది? ఆన్సర్ టాక్సిస్. టాక్సిస్ అంటే అమరిక, నోమాస్ అంటే నియమం. టాక్సిస్ అంటే అమరిక, నోమాస్ అంటే నియమం. దీన్ని టాక్సానమీ అంటాం. ఇది ఒక గ్రీకు పదం. క్వశ్చన్ నెంబర్ 108. టాక్సానమీ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. టాక్సానమీ అనే పదమును ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఏపీడి కండోల్. 109. వివిధ జీవుల రూపం, పరిమాణం, ఆకారం, వర్ణం, వాటి దేహంలోని కణజాలాలు, అవయవాలు, అవయవ వ్యవస్థల స్వరూపం, వీటన్నిటిని తెలియజేసే శాస్త్రమును స్వరూప శాస్త్రము అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 110. స్వరూప శాస్త్రం లేదా మార్ఫాలజీ అనున్నది ఏ రెండు పదాల కలయిక? ఆన్సర్ మార్ఫోస్ అంటే రూపం, లోగోస్ అంటే అధ్యయనం. మార్ఫోస్ ప్లస్ లోగోస్, మార్ఫాలజీ. ఇట్ ఈస్ ఆల్సో ఎ గ్రీక్ వర్డ్. క్వశ్చన్ నెంబర్ 111. జంతువుల బాహ్య లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రం. జంతువుల బాహ్య లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రం బాహ్య స్వరూప శాస్త్రం. 112. జంతువుల దేహంలోని అంతరంగ అవయవాల స్వరూపమును వివరించే శాస్త్రం అంతర స్వరూప శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 113. అంతర్నిర్మాణ శాస్త్రం లేదా ఎనాటమీ అనే పదం యొక్క మూల ధాతువులు అంటే మూల పదాలు ఏంటి? ఎనాటమీ, దాన్ని అంతర్నిర్మాణ శాస్త్రం అంటున్నాం. ఇది అంతర్స్వరూప శాస్త్రంలో భాగం. ఈ ఎనాటమీలో అంటే పై భాగం అని అర్థం, టోమ్ అంటే విచ్ఛేదనం, పై భాగాన్ని విచ్ఛేదనం చేయడం అని అర్థం. ఎనాటమీ అంటే పై భాగాన్ని విచ్ఛేదనం చేసి లోపల ఉన్న భాగాలని పరిశీలించటం, అది ఎనాటమీ. ఇది కూడా ఒక గ్రీక్ వర్డే. క్వశ్చన్ నెంబర్ 114. జంతువు దేహంలోని అవయవాలు లేదా అవయవ వ్యవస్థల అంతర్గత భాగాల అమరికను తెలియజేసే శాస్త్రం. జంతువులోని అవయవాలు లేదా అవయవ వ్యవస్థల అంతర్గత భాగాల అమరికను తెలియజేసే శాస్త్రం అంతర్నిర్మాణ శాస్త్రము. దీన్నే ఎనాటమీ అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. వివిధ అంగాల్లో ఉండే కణజాలాల సూక్ష్మ నిర్మాణం, వాటి అమరికను గూర్చి తెలియజేసే శాస్త్రం. కణజాలాల సూక్ష్మ నిర్మాణం, వాటి అమరికను, వీటి గురించి తెలియజేసే శాస్త్రం కణజాల శాస్త్రము
దీనినే సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రం. గుర్తుపెట్టుకోవాలి, శాస్త్రాలు చాలా ఉన్నాయి మనకు బోటనీ జువాలజీలో. ఒక్క బిట్ గ్యారెంటీగా వస్తుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, కాకపోతే ఎక్కువగా చదవాలి, వీటిని ఎక్కువగా క్లియర్గా చదవాలి. తర్వాత 116 క్వశ్చన్ నెంబర్ 116 కణజాల శాస్త్రం, దీన్నే హిస్టాలజీ అంటాం. ఈ పదం యొక్క మూల ధాతువులు ఏవి, మూల పదాలు ఏవి? ఆన్సర్ హిస్టోజ్ అంటే కణజాలం, లాగోస్ అంటే అధ్యయనం. కణజాలం యొక్క అధ్యయనం, దీన్నే కణశాస్త్రం అంటాం, ఇంగ్లీష్లో హిస్టాలజీ అంటాం. హిస్టోస్ అంటే కణజాలం, లాగోస్ అంటే అధ్యయనం. క్వశ్చన్ నెంబర్ 117 కణాంగాల నిర్మాణం, విధులను గూర్చి తెలియజేసే శాస్త్రం. కణము, ఆ కణంలో ఉండే కణాంగాల యొక్క నిర్మాణము, ఆ కణాంగాలు చేసే విధులను, నిర్వర్తించే విధులను గురించి తెలియజేసే శాస్త్రం కణశాస్త్రం. దీనినే సైటాలజీ అంటాం, సైటాలజీ అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 118 కణశాస్త్రం లేదా సైటాలజీ అనే పదం, ఈ పదం యొక్క మూల ధాతువులు అంటే మూల పదాలు ఏంటి? ఆన్సర్ కైటోస్ అంటే కైటోస్ లేదా సైటోస్ అనొచ్చు. కైటోస్ అంటే కణాలు, లోగోస్ అంటే అధ్యయనం. కణాలను గురించిన అధ్యయనాన్ని కణశాస్త్రం అని అంటాం. దీన్ని ఇంగ్లీష్లో సైటాలజీ అని చెప్తాం. క్వశ్చన్ నెంబర్ 119 చూడండి. కణాన్ని నిర్మాణాత్మకంగానే కాకుండా క్రియాత్మకంగా అధ్యయనం చేసే శాస్త్రమును ఏమంటారు? కణాన్ని నిర్మాణాత్మకంగానే కాకుండా దాన్ని క్రియాత్మకంగా అధ్యయనం చేసే శాస్త్రమును కణజీవశాస్త్రము అని అంటాం. సెల్ బయాలజీ అంటాం. కణశాస్త్రం అంటేనేమో సైటాలజీ, కణజీవశాస్త్రం ఏమో సెల్ బయాలజీ అని చెప్తాం. క్వశ్చన్ నెంబర్ 120 జంతు శరీరంలోని వివిధ అవయవాల క్రియా విధానమును అధ్యయనం చేసే శాస్త్రమునే శరీర ధర్మశాస్త్రము అంటాం, ఫిజియాలజీ అని చెప్తాం. జంతు శరీరంలో ఆ వివిధ అవయవాలు ఏవైతే ఉన్నాయి అవి ఎలా పనిచేస్తాయి, వీటన్నిటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని శరీర ధర్మశాస్త్రం అంటాం. క్వశ్చన్ నెంబర్ 121 శరీర ధర్మశాస్త్రం లేదా ఫిజియాలజీ అనే పదం యొక్క మూల పదాలు. ఆన్సర్ ఫైసిస్ అంటే క్రియా విధానం, లోగోస్ అంటే అధ్యయనం. క్రియా విధానాన్ని అధ్యయనం చేయటం అంటే అవయవాలు ఎలా పనిచేస్తాయి దానిని అధ్యయనం చేయడమనే శరీర ధర్మశాస్త్రము, ఇంగ్లీష్లో ఫిజియాలజీ అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ జీవులలో జరిగే పిండాభివృద్ధిని గురించి తెలియజేసే శాస్త్రం పిండోత్పత్తి శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 123 పిండోత్పత్తి శాస్త్రం, దీనిని ఎంబ్రియాలజీ అంటున్నాం. ఎంబ్రియాలజీ ఈ పదం యొక్క మూల ధాతువులు ఏంటంటే ఎంబ్రియోన్, దాన్ని పిండం అంటున్నాం. లోగోస్ అంటే అధ్యయనం. పిండాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంటే జైగోట్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దాన్ని పిండోత్పత్తి శాస్త్రం లేదా ఎంబ్రియాలజీ అంటున్నాం. ఇది కూడా గ్రీక్ పదమే. నెక్స్ట్ క్వశ్చన్ ఫలదీకరణము సంయుక్త బీజంలో జరిగే విదళనాలు వివిధ పిండాభివృద్ధి దశలను అధ్యయనం చేయే శాస్త్రాన్ని పిండోత్పత్తి శాస్త్రం అని అంటున్నాం. దాన్నే ఎంబ్రియాలజీ అంటాం. 125 ప్రస్తుతం పిండాభివృద్ధి శాస్త్రాన్ని ఏ శాస్త్రంలో భాగంగా గుర్తిస్తున్నారు? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రస్తుతం పిండాభివృద్ధి శాస్త్రాన్ని ఏ శాస్త్రంలో భాగంగా గుర్తిస్తున్నారు? ఆన్సర్ అభివృద్ధి జీవశాస్త్రం, డెవలప్మెంటల్ బయాలజీ అనే శాస్త్రంలో భాగంగా పరిగణిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 126 జీవుల పిండాభివృద్ధి సమయంలో జరిగే కణ విభేదనం, రూపజనిత కదలికలు, అవయవాలు ఏర్పడటం, పిండాభివృద్ధిలో జన్యువుల పాత్ర మొదలైన అంశాలతో పాటు జననాంతర అభివృద్ధిని తెలియజేసే శాస్త్రాన్ని పిండోత్పత్తి శాస్త్రం అని అంటున్నాం. క్వశ్చన్ నెంబర్
127. క్వశ్చన్ నెంబర్ 127. జీవం ఆవిర్భావం పరిసరాలకు అనుగుణంగా నిరంతరం జీవులలో కలిగే జన్యు అనుకూలనాల పరమైన మార్పులను, వాటి ఫలితంగా నూతన జాతులు ఏర్పడే విధానాన్ని తెలియజేసే విధానమును తెలియజేసే శాస్త్రం. చూడండి, బిట్ చాలా లెంగ్తీగా ఉంది. చూడండి, జీవుల ఆవిర్భావాన్ని గురించి తెలియజేస్తుంది. అలాగే పరిసరాలకు అనుగుణంగా నిరంతరము జీవులలో జరిగే జన్యు అనుకూలనాలకు సంబంధించి లేదా జన్యుపరమైన మార్పులను గురించి తెలియజేస్తుంది. అలాగే ఈ జన్యుపరమైన మార్పుల ద్వారా ఫలితంగా నూతన జీవులు ఎలా ఏర్పడుతున్నాయో ఆ విధానాన్ని కూడా తెలియజేస్తుంది. ఆ శాస్త్రమే పరిణామ శాస్త్రం. దీనిని ఇవాల్యూషన్ అంటాం. ఇవాల్యూషన్ దీన్ని మూలధాతులు చూస్తే ఈ అంటే బయటకు రావటం, ఓల్వా అంటే దొరలటం. ఇది లాటిన్ వర్డ్. ఇట్స్ ఏ లాటిన్ వర్డ్. క్వశ్చన్ నెంబర్ 128. పరిణామం అంటే అర్థం వికాసం లేదా విప్పారడం అని అర్థం.